హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అవసరం కోసం పెళ్ళి పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే నగర శివర్లలోని ఒక కాఫీ షాప్. అక్కడ రమేష్ శ్రీలేఖ ముఖాముఖి కూర్చుని ఉన్నారు. చూడు రమేష్, విక్రమ్ ఆ పల్లవిని చాలా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఏదో ఒప్పందం ఉందని నా గట్టి నమ్మకం. విక్రమ్ ఆఫీసులో ఉన్నాం. అతని పర్సనల్ లాకర్ కీస్ నా దగ్గర ఉంటాయి. నేను ఎలాగైనా ఆ అగ్రిమెంట్ పేపర్స్ దొంగలించి నీకు ఇస్తాను. కానీ నాకేమిస్తావు అని అడిగింది శ్రీలేఖ. రమేష్ క్రూరంగా నవ్వి, నువ్వు నాకు ఆ పేపర్స్ ఇస్తే విక్రమ్ రోడ్న పడతాడు. వాడు కట్టిన ఆస్తి మొత్తం నా అత్తయ్య పేరు మీద ఉంది. వాడు జైలుకి వెళ్తే ఆ కంపెనీకి నువ్వే బాస్ అవ్వచ్చు. నేను నీకు సగం షేర్ ఇస్తాను అని అన్నాడు. డీలోకే రమేష్. ఈ శనివారం విక్రమ్ ఇంట్లో ఒక పూజ ఉందట. ఆ సమయంలో అందరు బిజీగా ఉంటారు. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి పేపర్స్ ఇస్తాను. నువ్వు కోర్టులో ఆ పేపర్స్ పెడితే విక్రమ్ మాట ముగుస్తుంది అంది శ్రీలేఖ. శనివారం ఉదయం ఆయుత్య కేసు కోర్టులో గెలవాలని, ఇంట్లో ప్రశాంతం ఉండాలని విక్రమ్ పెద్దమ్మ సుశీలమ్మ గారి ఆదేశం ప్రకారం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేశారు. బంధువులు ఎవరు రాలేదు, కానీ విక్రమ్ పెద్దమ్మ బాబాయ్ వచ్చారు. పల్లవి ఉదయాన్నే లేచి సాంప్రదాయబద్ధంగా పట్టుచీర కట్టుకుని తల్లో మల్లెపుల్లు పెట్టుకుని దేవతలా తయారైంది. పూజ పీటల మీద విక్రమ్ పల్లవి పక్కపక్కనే కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా అమ్మ భర్త చేతిలో చేయి వేసి సంకల్పం చెప్పుకో అన్నాడు. పల్లవి నెమ్మదిగా విక్రమ్ చేతిలో తన చేయి వేసింది. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక తెలియని కరెంటు పాస్ అయినట్టు చేసింది. విక్రమ్ పల్లవి వైపు చూశాడు. ఆమె కళ్ళు మూసుకొని ఎంత భక్తితో ప్రార్థిస్తుంది. దేవుడా, నా తమ్ముణ్ణి కాపాడావు. ఈ ఆయితే బిడ్డను కూడా కాపాడు. విక్రమ్ గారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి. ఈ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్సులోనే కోరుకుంది. ఆమె తన కోసం ఏమీ కోరుకోలేదు. కేవలం విక్రమ్ ఆయతల కోసమే కోరుకుంది. విక్రమ్కు పల్లవి మనసు ఎంత స్వచ్ఛమైందో అర్థమవుతుంది. ఈమె నాశనం చేసే మనిషి కాదు, నా ఇంటిని నడిపించే మనిషి అన్న తన అంతరాత్మ చెప్తుంది. పూజ ముగిసింది. అందరికీ ప్రసాదం పంచుతున్న సమయంలో విక్రమ్ ఫోన్కు ఆఫీస్ సెక్యూరిటీ నుండి కాల్ వచ్చింది. సార్, ఆఫీస్లో ఎవరో లాకర్ రూమ్ వైపు వెళ్ళినట్టు అలారం మోగింది సార్ అన్నాడు సెక్యూరిటీ గార్డు. విక్రమ్ ఒకసారిగా షాక్ అయ్యాడు. అగ్రిమెంట్ పేపర్స్. రమేష్ మనసులో ఆఫీస్పై దాడి చేశారా? విక్రమ్ వెంటనే పళ్ళ వైపు చూశాడు. ఆమె బంధువులకు ప్రసాదం ఇస్తూ నవ్వుతుంది. ఈమె ఇక్కడే ఉంది. మరి ఆఫీసులో దొంగతనం ఎవరు చేస్తున్నారు? విక్రమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్ కీస్ తీసుకొని ఆఫీస్కి పరిగెత్తాడు. ఆఫీస్ లాకర్ రూమ్లో శ్రీలేఖ అగ్రిమెంట్ పేపర్స్ చేతిలోకి తీసుకొని నవ్వుతుంది. దొరికాయి విక్రమ్, నీ సర్వనాశానికి దారి దొరికింది అనుకుంటా వెనక్కి తిరిగేసరికి అక్కడ విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. విక్రమ్ ఆఫీసులోని సెక్యూరిటీ అలారం మోగుతున్న శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో భయంకరంగా వినిపిస్తుంది. లాకర్ రూమ్ ముందు నిలబడి ఉన్న శ్రీలేఖ చేతిలో ఆ అగ్రిమెంట్ ఫైల్ ఉంది. ఆమె పెదవులపై విజయం సాధించిన ఓ క్రూరమైన నవ్వు. విక్రమ్ పతనం ప్రారంభమైందన్న ఆనందం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమె వెనక్కి తిరిగేసరికి గుమ్మం దగ్గర కళ్ళు ఎరచేసి ఒక సింహంలా నిలబడి ఉన్న విక్రమ్ను చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. విక్రమ్, నువ్విక్కడ అంటూ తడబడింది శ్రీలేఖ. ఫైల్ను వెనక్కి దాచడానికి ప్రయత్నించింది. విక్రమ్ నెమ్మదిగా లోపలికి అడుగులు వేశాడు. అతను అడుగుల చప్పుడు శ్రీలేఖ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఎప్పుడు ఎలాంటి గొడవలకు వెళ్ళని విక్రమ్ ఈరోజు కోపంతో ఊగిపోతున్నాడు. కానీ అతను తన కోపాన్ని అదుపు చేసుకొని ఎంతో ప్రశాంతంగా వేటకారంగా నవ్వాడు. దాచవలసిన అవసరం లేదు శ్రీలేఖ. ఆ ఫైల్ కోసమే కదా ఇదంతా చేశావు. నా పర్సనల్ లాకర్ కీస్ నీ దగ్గర ఎలా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. ఓ, మర్చిపోయాను. గత వారం ఆఫీస్ రినోవేషన్ టైంలో నా క్యాబిన్ బాధ నీకే కదా అప్పగించాను. ఆ చనువు తీసుకొని కీస్ డూప్లికేట్ చేసావన్నమాట అన్నాడు విక్రమ్ చేతులు కట్టుకొని. శ్రీలేఖ భయాన్ని పక్కన పెట్టి ధైర్యం తెచ్చుకుంది. అవును విక్రమ్, దొంగలించాను. నువ్వు నన్ను కాదని ఎవరొక పల్లెటూరు దాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడే నేను నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను.
ఈ పేపర్స్ చూస్తుంటే నీ పెళ్ళి ఒక నాటకమని, కేవలం ఆదిత్య ఆస్తి కోసం నువ్వు ఆ పల్లవి అనే దాన్ని కనుక్కున్నావని స్పష్టంగా తెలుస్తుంది. ఈ పేపర్సు రమేష్ చేతులు పడితే నీ పరువు, నీ కంపెనీ, నీ మేనలుడు అన్నీ నీకు దక్కకుండా పోతాయి. ఇప్పుడు చెప్పు విక్రమ్, ఎవరు గెలిచారు అని గర్వంగా అడిగింది. విక్రమ్ కొద్దిగా ముందుకు వచ్చి, నిజంగా ఆ ఫైల్ తెరిచి చూసావా శ్రీలేఖ అని నెమ్మదిగా అడిగాడు. శ్రీలేఖ ముఖంలో అయోమయం. ఆమె వెంటనే ఆ ఫైల్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న పేపర్ చూసి ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవి కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ పేపర్స్ కావు. అవి కేవలం ఒక పాత అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించిన రిజెక్ట్ చేయబడిన బ్లూ ప్రింట్స్, రఫ్ డిజైన్స్. ఇది వేంటి అంటూ పేపర్లు తిరగేస్తుంది శ్రీలేఖ. మైండ్ గేమ్ శ్రీలేఖ అన్నవాడు విక్రమ్. నాకు నిన్న రాత్రి రమేష్ నుండి ఒక మెసేజ్ వచ్చినప్పుడు అర్థమైంది. నా ఇంట్లో కానీ నా ఆఫీస్లో కానీ ఎవరో ఒకరు వాడికి సమాచారం ఇస్తున్నారని. నా లాయర్ ప్రకాష్ సలహాతో ఉదయాన్నే ఒరిజినల్ పేపర్స్ అన్నీ బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్కి మార్చేశాను. ఈ డమ్మీ ఫైల్ను కావాలని ఇక్కడ పెట్టాను. ఈ పని చేసింది నువ్వే అని నాకు ఇప్పుడు తెలిసింది. ఒక ఆడదానివి నా కంపెనీ కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డావు అని ఇన్నాళ్ళు నీ మీద గౌరవం ఉండేది. కాను దాన్ని నాశనం చేసుకున్నావు. శ్రీలేఖ అవమానంతో తలదించుకుంది. గెట్ అవుట్. ఇకపై ఈ ఆఫీస్లో నీకు చోటు లేదు. రమేష్ లాంటి ఒక తాగుబోతు మోసగాడితో చేతులు కలిపినందుకు నువ్వు సిగ్గుపడాలి. నా బిడ్డ లాంటి ఆయుత్తను వాడికి అప్పగించాలని చూసిన నిన్ను జైలుకి పంపించగలను. కానీ నా పరువు నాకే ముఖ్యం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు విక్రమ్. శ్రీలేఖ కన్నీళ్లతో కోపంతో రగిలిపోతూ ఆ ఫైల్ను అక్కడే పడేసి బయటకు వెళ్ళిపోయింది. ఆఫీస్ నుండి తిరిగి కారులో ఇంటికి వెళ్తున్న విక్రమ్ మనసులో తీవ్రమైన అల్లకల్లోలం. నిన్నటి నుండి తను పల్లవిని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడో తలుచుకొని అతనికే సిగ్గుగా అనిపించింది. ఆమె ఇలాంటి కుట్ర చేయలేదు. ఆమె కేవలం తన తమ్ముడి ప్రాణాల కోసం నన్ను నమ్ముకొని వచ్చింది. నా ఇంట్లో పనులు చేస్తూ, నా అత్తెకు తల్లిగా మారుతూ, తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి కుట్టు మిషన్ తొక్కుంటూ బతుకుతున్న ఒక నిజాయితీ గల ఆడపిల్ల మీద నేను నిఘా పెట్టాను. నా ఆఫీస్లో నా పక్కన ఉండే వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారు. కానీ ఏ సంబంధం లేని పల్లవి ఈరోజు నా ఇంటి కోసం, నా కోసం దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ మనసులో పల్లవి పట్ల అపారమైన గౌరవం ఏర్పడింది. ఒక మనిషిని కేవలం వాళ్ళ డబ్బు, స్టేటస్ చూసి అంచనా వేయకూడదని అతనికి అర్థమైంది. పల్లవి ఒక అబద్ధ బంధంలో ఉన్న ఆ మనసు మాత్రం ఎంత స్వచ్ఛమైందని విక్రమ్కి మొదటిసారిగా పూర్తిగా నమ్మకం కుదిరింది. విక్రమ్ ఇంటికి చేరుకునేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం ముగింపు దశకు వచ్చింది. పల్లవి అందరికీ హారతి ఇస్తుంది. విక్రమ్ నెమ్మదిగా వెళ్ళి పూజ పీటల దగ్గర నిలబడ్డాడు. విక్రమ్ ముఖంలో అప్పటి వరకున్న కంగారు, టెన్షన్ ఇప్పుడు లేవు. ఒక ప్రశాంతత కనిపిస్తుంది. పల్లవి హారతి పళ్ళం తీసుకొని విక్రమ్ దగ్గరికి వచ్చింది. ఆమె తల వంచుకొని ఉంది. విక్రమ్ హారతి తీసుకొని పల్లవి చేతిలో ఉన్న అక్షింతలు తీసుకొని ఆమెకు తెలియకుండానే ఆమె తలపై 2 అక్షింతలు వేశాడు. ఇది ఒప్పందంలో లేదు. ఇది కేవలం ఒక భర్తగా, ఒక మనిషిగా ఆమె పట్ల అతని కలిగిన కృతజ్ఞత భావం. పల్లవి ఒక్కసారిగా తల పైకెత్తి విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎప్పుడూ ఉండే కఠినత్వం లేదు. ఒక ఆప్యాయత, ఒక తెలియని క్షమాపణ ఉన్నాయి. పెద్దమ్మ సుశీలమ్మ గారు నవ్వుతూ, విక్రమ్, ఈ పూజతో మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా పోయినట్టే. పల్లవి లాంటి మహాలక్ష్మి ఈ ఇంటికి రావడం మన అదృష్టం. ఆదిత్యగాడు కూడా ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చూడు అని అంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత పల్లవి పూజ సామాగ్రి సర్దుతుంది. విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. పల్లవి అన్నాను నెమ్మదిగా. చెప్పండి సార్ అంది పల్లవి భక్తిగా. సారీ. పల్లవి ఆశ్చర్యపోయి, కోట్లకు పడగలెత్తిన ఒక వ్యాపారవేత్త ఒక సాధారణ అమ్మాయికి సారీ చెప్పడం ఏంటి? సార్, మీరెందుకు సారీ చెప్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా అని కంగారు పడింది. నువ్వు తప్పు చేయలేదు పల్లవి. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్న నువ్వు బట్టలు కుడుతూ ఉంటే నేను నీ మీద అరిచాను. నీ ఆత్మాభిమానం ఏంటో నాకు అర్థం కాలేదు.
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బట్టలు కుట్టుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు విక్రమ్. ఆ మాటలు వినగానే పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కష్టాన్ని, తన మనసును అర్థం చేసుకునే మనిషి ఒకరు ఉన్నారని ఆమెకు మొదటిసారి అనిపించింది. థ్యాంక్ యూ సార్, నేను నా గదిలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా కుట్టుకుంటాను అంది చిన్న చిరునవ్వుతో. విక్రమ్కు నవ్వి రేపు ఉదయం హాస్పిటల్కి వెళ్ళి వరుణ్ను డిశ్చార్జ్ చేసుకుని వద్దాం, వాడికి కావాల్సిన మెడిసిన్స్, ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అన్నీ ఇంట్లోనే అరేంజ్ చేశాను అని చెప్పి తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళిపోయిన వైపే చూస్తూ ఉండిపోయింది పల్లవి. కేవలం ఒక కాగితం మీద సంతకం చేసిన మనిషి తన తమ్ముడి బాధను ఇంత ప్రేమగా ఎలా తీసుకున్నాడు? విక్రమ్ మనసులో ఒక రాక్షసుడు కాదు, ఒక దేవుడు ఉన్నాడని ఆమెకు అర్థమైంది. మరోవైపు నగర శివర్లలోని ఒక బార్లో రమేష్ తాగుతూ కూర్చున్నాడు. శ్రీలేఖ కోపంగా అక్కడికి వచ్చింది. ఏమైంది శ్రీలేఖ, ఆ పేపర్స్ ఎక్కడా అని అడిగాడు రమేష్ ఆతృతగా. పేపర్స్ లేవు, పాడు లేదు. విక్రమ్ మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. మనం ఆడుతున్న నాటకం ముందే పసిగట్టి ఒరిజినల్ పేపర్స్ బ్యాంక్ లాకర్లో పెట్టాడు. డమ్మీ పేపర్స్ పెట్టి నన్ను దొరికిపోయేలా చేశాడు. ఈరోజు నన్ను జాబ్లోంచి తీసేశాడు అంటూ కోపంగా టేబుల్ మీద ఉన్న గ్లాసును విసిరి కొట్టింది శ్రీలేఖ. రమేష్ కోపంతో రగిలిపోయాడు. చా, వాణ్ణి ఎలాగైనా రోడ్న పడేయాలనుకుంటే ప్రతిసారి తప్పించుకున్నాడు. ఆ ఐత్యగాడి కస్టడీ నాకు దక్కకపోతే ఆస్తి అంతా విక్రమ్ చేతిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం రమేష్ అంది శ్రీలేఖ. ఇంకో 4 రోజుల్లో ఫ్యామిలీ కోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది. విక్రమ్ ఆ పల్లవిని భార్యగా కోర్టులో ప్రవేశపెడతాడు. నేను నా లాయర్తో మాట్లాడి కోర్టు హాల్లోనే ఆ పల్లవి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాను. ఆమె కేవలం డబ్బు కోసం విక్రమ్తో ఉంటుందని, ఆదిత్యను ఆమె సరిగ్గా చూసుకోలేదని జడ్జి ముందు నిరూపిస్తాను. ఆ పల్లవి నోటితోనే వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఒప్పించేలా చేస్తాను. అప్పుడు విక్రమ్ పరువు బజార్న పడుతుంది, ఆదిత్య నాకు దక్కుతాడు అని ఒక కఠినమైన కుట్రకు తెరలేపాడు రమేష్. మరుసటి రోజు ఉదయం సంజీవని హాస్పిటల్ నుండి వరుణ్ను డిశ్చార్జ్ చేశారు. విక్రమ్ స్వయంగా తన కారులో వరుణ్ను ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి రాగానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి వరుణ్ని పట్టుకున్నాడు. వరుణ్ అన్నా, నువ్వు వచ్చేసావా, రా మనం ఆడుకుందాం అంటూ వాడి వీల్చైర్ను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఆ 2 పిల్లలు ఆడుకోవడం చూసి పల్లవి, విక్రమ్ ఇద్దరి పెదవులపైన చిరునవ్వులు వికసించాయి. ఆ ఇల్లు ఇప్పుడు నిజంగానే ఒక ఇల్లుగా మారింది. అప్పటి వరకు కేవలం గోడలు, ఫర్నిచర్ మాత్రమే ఉన్న బంగ్లాలో ఇప్పుడు నవ్వులు, పసిపిల్లల అల్లరి ప్రాణం పోసాయి. మధ్యాహ్నం భోజనాల సమయంలో పల్లవి స్వయంగా వంట చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర విక్రమ్, ఆదిత్య, వరుణ్ కూర్చున్నారు. పల్లవి అందరికీ వడ్డిస్తుంది. విక్రమ్ ఒక ముద్ద తిని ఆశ్చర్యంగా పల్లవి వైపు చూశాడు. వంట అద్భుతంగా ఉంది. 5 స్టార్ హోటల్లో దొరికే వంట కంటే పల్లవి చేతి వంటలో ఉన్న ప్రేమ ఆ రుచిని 10 పెంచింది. చాలా బాగుంది పల్లవి అన్నాడు విక్రమ్. పల్లవి సంతోషంగా తల ఊపింది. ఆదిత్యకి ఈరోజు పప్పు ఆవకాయ కలిపి పెట్టాను సామ్, వాడు స్కూల్లో అంతా ఫినిష్ చేసి వచ్చాడు అని చెప్పింది. విక్రమ్ ఆదిత్య వైపు చూశాడు. ఆదిత్య తల ఊపుతూ అవును బాబాయ్, అమ్మ చేసిన ఫుడ్ చాలా బాగుంటుంది, రేపు స్కూల్లో ఫ్రెండ్స్ కూడా పెట్టాలి అని అన్నాడు. అమ్మ ఆ పదం ఆదిత్య నోటి నుండి ఎంత సహజంగా వస్తుందో విక్రమ్ గమనించాడు. కేవలం కొన్ని రోజుల్లోనే పల్లవి ఆ పసివాడి మనసుని గెలుచుకుంది. తన చెల్లి కావ్య చనిపోయిన తర్వాత ఎప్పుడు భయంగా ఉండే ఆదిత్యను పల్లవి తన ప్రేమతో పూర్తిగా మార్చేసింది. విక్రమ్ మనసులో పల్లవికి ఉన్న స్థానం మరింత బలపడింది. భోజనం తర్వాత విక్రమ్, లాయర్ ప్రకాష్ ఇంటికి వచ్చాడు. ముగ్గురు స్టడీ రూమ్లో కూర్చున్నారు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. ఎల్లుండి మనకు ఫ్యామిలీ కోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది విక్రమ్. రమేష్ చాలా కసి మీద ఉన్నాడు. వాడు ఎలాంటి వాదనకైనా దిగవచ్చు. ముఖ్యంగా పల్లవి గారిని వాళ్ళు టార్గెట్ చేస్తారు అన్నాడు ప్రకాశం. పల్లవికి కొద్దిగా భయం వేసింది. ఆమెకు పోలీస్ స్టేషన్, కోర్టులు అంటేనే ఒక రకమైన వణుకు. నన్ను ఏమని అడుగుతారు సార్ అని అడిగింది పల్లవి తడబడుతూ. విక్రమ్ ఆమెను చూసి భయపడకు పల్లవి, నువ్వు నిజమే చెప్పాలి. కేవలం మన అగ్రిమెంట్ గురించి తప్ప వాళ్ళు నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు.
నువ్వు ఆదిత్యని సొంత కొడుకులా చూసుకోగలవా అని జడ్జి గారు అడుగుతారు. ఆదిత్యతో నీకున్న బాండింగ్ గురించి చెప్పాలి అని వివరించాడు. ప్రకాష్ కలగజేసుకుని పల్లవి గారు, రమేష్ లాయర్ చాలా తెలివైనవాడు. మీరు విక్రమ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీ మధ్య నిజమైన భార్యాభర్తల సంబంధం ఉందా అని కూడా పర్సనల్ ప్రశ్నలు అడగవచ్చు. మీరే మాత్రం తడబడ్డా ఇది ఫేక్ మ్యారేజ్ అని కోర్టు నమ్ముతుంది. అప్పుడు ఆదిత్య కస్టడీ విక్రమ్కి రాదు అని హెచ్చరించాడు. పల్లవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆదిత్య ఒక రాక్షసి చేతుల్లోకి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. వాడిని తన సొంత బిడ్డలా ప్రేమించడం మొదలుపెట్టింది. వాడి భవిష్యత్తు కోసం తను కోర్టులో ఎంతటి అవమానాన్నైనా భరించడానికి మానసికంగా సిద్ధపడింది. మీరు నా తమ్ముడికి ప్రాణం పోసారు. దానికి ప్రతిఫలంగా ఆదిత్య బాబును నేను మీకు కానుగ్గా ఇస్తాను. ఆ కోర్టులో నన్ను వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా నేను ధైర్యంగా సమాధానం చెప్తాను. ఈ బంధం కాగితాల వరకే కావచ్చు, కానీ ఒక బిడ్డ పట్ల తల్లికుండే ప్రేమను అబద్ధమని ఎవరు నిరూపించలేరు అనేంతో దృఢంగా చెప్పింది పల్లవి. విక్రమ్ ఆమె వైపు ఆరాధనగా చూశాడు. ఈ అమ్మాయిలో ఎంత ధైర్యం దాగుంది, ఎంత స్వచ్ఛత దాగుంది. ఒక ఒప్పందం కోసం వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని మించి తన కుటుంబాన్ని కాపాడడానికి నిలబడింది. ఆ రాత్రి పల్లవి దేవుడి గదిలో కూర్చొని ఆదిత్య కోసం ఎంతోసేపు ప్రార్థించింది. విక్రమ్ తన గదిలోని బాల్కనీ నిలబడి పల్లవి గురించి ఆలోచిస్తున్నాడు. ఈ అవసర పెళ్ళి ఇప్పుడు ఇద్దరి మనసుల్లో కొత్త అలజడిని సృష్టిస్తుంది. అది ప్రేమ లేక కేవలం ఒక బాధ అని ఇద్దరికి అర్థం కావటం లేదు. మరుసటి రోజు ఉదయం కోర్టుకు వెళ్ళడానికి అంత సిద్ధం. పల్లవి ఒక సాధారణమైన నీలం రంగు కాటన్ చీర కట్టుకుంది. నుదుట కుంకుమ బొట్టు, మెల్ల విక్రమ్ కట్టిన ఆ పసుపు తాడుతో ఆమె ఎంతో హుందాగా ఉంది. విక్రమ్ కూడా సూటు వేసుకుని రెడయ్యాడు. ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నా కోసం పెద్ద చాక్లెట్ తీసుకురా అని అడిగాడు. పల్లవ్వ అన్ని ముద్దు పెట్టుకుని, ఖచ్చితంగా తెస్తాను కన్నా అని చెప్పింది. కారు కోర్టు వైపు బయలుదేరింది. ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఇద్దరి మనసులు ఒకే లక్ష్యం కోసం కొట్టుకుంటున్నాయి. ఆదిత్య కస్టడీ. కోర్టు ప్రాంగణంలో కాళ్ళు పెట్టగానే రమేష్ తన లాయర్తో కలిసి ఎదురుపడ్డాడు. రమేష్ కళ్ళల్లో ఒక విజయోత్సవం, విక్రమ్ ముఖంలో ఎప్పట్లాగే గాంభీర్యం. పల్లవి కళ్ళలో మాత్రం ఒక తల్లికి ఉండే తెగువ. కోర్టు హాల్ నెంబర్ 4 తలుపులు తెరుచుకున్నాయి. ఈరోజు తేలబోయేది ఆదిత్య భవిష్యత్తు మాత్రమే కాదు, విక్రమ్ పల్లవిల జీవితాల ప్రయాణం కూడా. విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు, హాల్ నెంబర్ 4. వాతావరణం ఎంతో గంభీరంగా నిశ్శబ్దంగా ఉంది. గోడ గడియారం చేస్తున్న టిక్ టిక్ శబ్దం తప్ప అక్కడ మరేమీ వినిపించడం లేదు. ముందు వరుసలో విక్రమ్ పల్లవి కూర్చుని ఉన్నారు. పల్లవి చేతులు చల్లబడిపోయాయి, గజగజ వణుకుతున్నాయి. విక్రమ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని మెల్లగా నొక్కాడు. ఆ స్పర్శ పల్లవికి నేనున్నాను, భయపడకన్న భరోసానిస్తుంది. మరోవైపు రమేష్, తన లాయర్ శ్రీనివాస్ కూర్చున్నారు. శ్రీనివాస్ నగరంలోనే పేరుగాంచిన అత్యంత కఠినమైన లాయర్. ఎదుటివారిని మాటలతోనే మానసికంగా దెబ్బతీయటం అతని నైజం. రమేష్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు ఉంది. ఈరోజు పల్లవిని బోన్లో నిలబెట్టి ఆమె క్యారెక్టర్ను నాశనం చేసి ఆదిత్యను ఆస్తిని దక్కించుకోవాలన్నది వాడి ప్లాన్. జడ్జి గారు రాగానే అందరు లేచి నిలబడ్డారు. కేసు విచారణ మొదలైంది. విక్రమ్ లాయర్ ప్రకాష్ లేచి తన వాదన మొదలుపెట్టాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ విక్రమ్ గారు ఒక ప్రఖ్యాత ఆర్కిటెక్ట్, సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. తన మేనల్లుడు ఆదిత్య అంటే ఆయనకు ప్రాణం. ఆదిత్య తల్లి అంటే విక్రమ్ గారి చెల్లి కావ్య చనిపోయిన తర్వాత ఆ పసివాడు ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడు. దానికి కారణం వాడి తండ్రి రమేష్ పెట్టే చిత్రహింసలే. రమేష్ ఒక వ్యసనపరుడు. వాడికి బిడ్డ మీద ప్రేమ లేదు. కేవలం ఆదిత్య పేరు మీద ఉన్న 50 కోట్ల ఆస్తి మీద మాత్రమే కన్ను. విక్రమ్ గారిప్పుడు వివాహం చేసుకొని ఆదిత్యకు ఒక స్థిరమైన కుటుంబాన్ని, ఒక తల్లి ప్రేమని ఇస్తున్నారు. కాబట్టి ఆదిత్య పూర్తి కస్టడీ విక్రమ్ గారికి అప్పగించాలని కోరుతున్నాను అని ముగించాడు. జడ్జి గారు రమేష్ లాయర్ శ్రీనివాస్ వైపు చూశాడు. శ్రీనివాస్ ఒక వక్ర నవ్వు నవ్వి తన సీట్లోంచి లేచాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ప్రకాష్ గారు చెప్పిన దాంట్లో ఒక్క నిజం కుల్లేదు. నా క్లయింట్ రమేష్
తన భార్యను కోల్పోయిన బాధలో కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళాడు. అంత మాత్రాన ఆయన చెడ్డ తండ్రి అయిపోడు. అసలు నిజం ఏమిటంటే విక్రమ్ తన మేనల్లుడి ఆస్తిని కాజేయడం కోసమే ఈ పెళ్ళి అనే నాటకం ఆడుతున్నాడు. ఈ పెళ్ళి ఒక బూటకం. కేవలం కోర్టును తప్పుదారి పట్టించడానికి విక్రమ్ కొనుక్కున్న ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇది అని గట్టిగా అరిచాడు. కోర్టు హాల్లో ఒకసారిగా గుసగుసలు మొదలయ్యాయి. విక్రమ్ ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ ప్రకాష్ అతన్ని సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. లాయర్ శ్రీనివాసు, మీరు చేస్తున్న ఆరోపణకు సరైన ఆధారాలు ఉన్నాయా అని జడ్జి గారు అడిగారు. ఉన్నాయి యువర్ ఆనర్. నేను ఈ విక్రమ్ గారి భార్యగా చెల్లామణి అవుతున్న శ్రీమతి పల్లవి గారిని బోన్లోకి పిలవాలనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసం. పల్లవి గుండె వేగం పెరిగింది. విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ కళ్ళతోనే ధైర్యంగా ఉండు అని చెప్పాడు. పల్లవి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి బోన్లో నిలబడింది. భగవద్గీత మీద చేయి వేసి ప్రమాణం చేసింది. శ్రీనివాస్ అమ్మ దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. పల్లవి గారు, మీరెక్కడి వరకు చదువుకున్నారు? మీ నేపథ్యం ఏంటి అని అడిగాడు. నేను డిగ్రీ చదివాను సార్. మాది పాత బస్తీ. టైలరింగ్ చేసుకుంటూ నా తమ్ముణ్ణి పోషించుకునేదాన్ని అని నెమ్మదిగా చెప్పింది పల్లవి. వెరీ గుడ్. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మీకు కోట్లకు పడగలెత్తిన విక్రమ్ గారితో ఎలా పరిచయం ఏర్పడింది? ఇద్దరు ప్రేమించుకున్నారా, లేక ఆయన మీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందామన్నాడా అని వెటకారంగా అడిగాడు శ్రీనివాసం. పల్లవి తడబడింది. నిజం చెప్పకూడదు, అలాగని అబద్ధం చెప్తే దొరికిపోతుంది. మాది హాస్పిటల్లో పరిచయం సార్ అని అంది. అద్భుతం. హాస్పిటల్లో పరిచయం, రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి, మధ్యలో ఎలాంటి ప్రేమ పెద్దల అహంకారం లేదు. యువర్ ఆనర్, దయచేసి ఈ డాక్యుమెంట్స్ చూడండి అంటూ శ్రీనివాసు జడ్జి గారికి కొన్ని పేపర్స్ ఇచ్చాడు. అవి వరుణ్ హాస్పిటల్ బిల్స్. ఆ ఇన్ఫర్మేషన్ను శ్రీలేఖ ఆఫీస్ నుండి దొంగలించి రమేష్కి ఇచ్చి ఉంటుందని విక్రమ్కి అప్పుడు అర్థమైంది. పల్లవి గారు పెళ్లికి సరిగ్గా 3 రోజుల ముందు మీ తమ్ముడి వెన్నుముక ఆపరేషన్కు 20 లక్షల రూపాయలు విక్రమ్ గారు కట్టారు. అవునా కాదా అని గట్టిగా అడిగాడు శ్రీనివాస్. అవును సార్ అని తలదించుకుంది పల్లవి. అంటే మీ తమ్ముడి ప్రాణాలు కాపాడడానికి మీరు అమ్ముకున్నారు. కోర్టులో ఆయుత్య కేసు గెలవడానికి విక్రమ్కు ఒక భార్య అవసరం. మీకు మీ తమ్ముడి ఆపరేషన్కు డబ్బు అవసరం. ఇద్దరు కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నారు. యువర్ ఆనర్, ఇది ముమ్మాటికి ఒక వ్యాపార ఒప్పందం. డబ్బు కోసం ఒక ముక్కుమొహం తెలియని వాడి మెల్లో తాళి కట్టించుకున్న ఈమె ఆయుత్యకు ఒక తల్లిగా ఎలా మారుతుంది? ఈమె క్యారెక్టర్ ఏంటి? రేపు ఇంకెవరైనా ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళతో కూడా. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ గట్టిగా అరిచాడు విక్రమ్ కుర్చీలోంచి లేచి. అతని కళ్ళు అగ్నిగోళాల్లా రగులుతున్నాయి. నా భార్య క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు వాడికి లేదు. మిస్టర్ విక్రమ్, కూర్చోండి, మీ లాయర్ మాట్లాడతాడు అని జడ్జి గారు హెచ్చరించారు. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దం. అందరి కళ్ళు బోన్లో తలదించుకొని ఏడుస్తున్నాం పల్లవి మీదే ఉన్నాయి. ఆమె కన్నీళ్లు కారుతున్నాయి. తన ఆత్మాభిమానం బజార్న పడుతుందని ఆమెకు బాధగా ఉంది. కానీ ఆ క్షణం ఆమెకు ఆయుత్య అమాయకపు నవ్వు గుర్తుకు వచ్చింది. నేను వీళ్ళ ముందు ఓడిపోతే నా బిడ్డలాంటి ఆయుత్యం నలిగిపోతాడు. వాడి కోసం నేను నిలబడాలి అనుకుంది పల్లవి. పల్లవి కన్నీళ్లు తుడుచుకొని తల పైకెత్తి శ్రీనివాస్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ ముఖంలో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. అవును సార్, మీరు చెప్పింది నిజమే. నా తమ్ముడి ఆపరేషన్కు నా భర్త విక్రమ్గా డబ్బులు కట్టారు. కానీ అందులో వ్యాపారం ఎక్కడుంది సార్? కష్టాల్లో ఉన్న ఒక ఆడపిల్లకు సాయం చేసి ఆమెను గౌరవంగా పెళ్లి చేసుకున్న ఒక గొప్ప మనిషి ఆయన. నా బంధువులు నన్ను ఒక ముసలివాడికిచ్చి డబ్బులు తీసుకొని అమ్మేయాలని చూశారు. కానీ ఆయన నా తమ్ముడి బాధ్యతను తన సొంత బిడ్డలా స్వీకరించి నాకొక జీవితాన్ని ఇచ్చాడు అని స్పష్టంగా చెప్పింది పల్లవి. శ్రీనివాస్ వెటకారంగా, అంటే మీది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదంటారా? మీరు ఆయుత్తం నిజంగానే సొంత కొడుకులా చూసుకుంటున్నారా? నిరూపించగలరా అని అడిగాడు. పల్లవి జడ్జి గారి వైపు తిరిగి చేతులు జోడించింది. యువర్ ఆనర్, తల్లి అవ్వడానికి 9 మాసాలు మొయ్యవలసిన అవసరం లేదు. మనసు ఉంటే చాలు. నేను ఇంటికి వచ్చిన మొదటి రోజు ఆయుత్య భయంతో ఒక మూల కూర్చున్నాడు. తండ్రి అనే పదానికి అర్థం హింస అని
వాడు నమ్మాడు. చీకటి పడితే భయపడే ఆ బిడ్డ ఇప్పుడు నా ఒళ్ళో తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడికి పప్పు ఆవకాయ అంటే ఇష్టం. స్కూల్కి వెళ్ళేటప్పుడు నా చేత్తో టై కడితేనే వెళ్తాడు. ఇవి కాగితాల మీద రాసుకుని ఒప్పందాలు కావు ఇవరన్నారు. గుండెకు గుండెకు మధ్య ఏర్పడే బంధాలు. ఒక పసివాడి ప్రేమను కొనుక్కునేంత డబ్బు ఈ ప్రపంచంలో బ్యాంకులో లేదు అంటూ గొంతు వణుకుతూ ఉండగా ఎంతో భావోద్వేగంగా చెప్పింది. పల్లవి మాటలకు కోర్టు హాల్లో ఉన్న వాళ్ళందరి మనసులు బరివెక్కాయి. విక్రమ్ కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు తిరిగాయి. ఒక అపరిచిత అమ్మాయి తన బిడ్డ కోసం కోర్టులో ఇంత ధైర్యంగా పోరాడడం అతని గుండెను తాకింది. తాను లాయర్ ప్రకాష్ కూడా ఆశ్చర్యపోయాడు. పల్లవి కేవలం నాటకం ఆడడం లేదు. అయితే మీద ఆమెకు నిజమైన మాతృప్రేమ ఏర్పడిందని అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. పల్లవి మాటలు వింటున్న రమేష్కు పిచ్చి కోపం వచ్చింది. తన ప్లాన్ అంతా రివర్స్ అవుతుందని వాడికి అర్థమైంది. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. అదుపు తప్పాడు. అబద్ధం, ఇదంతా నాటకం జడ్జి గారు. ఆ పల్లవి ఒక అడుక్కునేది. ఆ విక్రమ్ గాడు 50 కోట్ల కోసం నా కొడుకుని లాక్కోవడానికి ఆడుతున్న నాటకం ఇది. నా ఆస్తి నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి అని విచక్షణ కోల్పోయి గట్టిగా అరిచాడు రమేష్. జడ్జి గారు వెంటనే టేబుల్ మీద ఉన్న హ్యామర్తో గట్టిగా కొట్టారు. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ రమేష్, ఇది కోర్టు, బజారు కాదు. మీ ప్రవర్తన చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది మీరు ఒక తండ్రిగా ఆ బిడ్డకు ఎలా ట్రీట్ చేసి ఉంటారు. మీరు ఇందాకటి నుంచి 50 కోట్లు ఆస్తి అని మాట్లాడుతున్నారే తప్ప మీ కొడుకు ఆనందం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆ తల్లి అయితే ఇష్టాలు ఏంటో, వాడి భయాలు ఏంటో ఎంతో స్పష్టంగా చెప్పింది. మాతృత్వం అంటే ఏంటో ఆ మాటల్లో ఈ కోర్టు చూసింది. జడ్జి గారు తన తీర్పు కాగితం మీద సంతకం చేస్తూ కోర్టు హాల్ వైపు చూశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మరియు అయితే మానసిక వైద్యుడు డాక్టర్ హారిస్ సమర్పించిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. రమేష్ మానసిక స్థితి నిలకడగా లేనందున వాణ్ణి ఆయితకు దూరంగా ఉంచడమే ఆ బిడ్డ భవిష్యత్తుకు మంచిది. విక్రమ్ మరియు పల్లవి దంపతులు ఆయితకు ఒక సంపూర్ణమైన ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని ఇవ్వగలరని ఈ కోర్టు నమ్ముతుంది. కాబట్టి ఆయిత్య పూర్తి కష్టాన్ని చట్టబద్ధంగా విక్రమ్ మరియు పల్లవిలకు అప్పగిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తుంది. రమేష్కు ఆ బిడ్డను కలిసే హక్కు కానీ ఆ బిడ్డ పేరు మీద ఉన్న ఆస్తి మీద కానీ ఎలాంటి అధికారం లేదు. కేసు డిస్మిస్డ్ అంటూ జడ్జి గారు తన స్థానం నుంచి లేచి వెళ్ళిపోయారు. కోర్టు తీర్పు వినగానే పల్లవి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. విక్రమ్ ఒకసారిగా గట్టిగా గాలి పీల్చుకున్నాడు. అతని జీవితంలో అతిపెద్ద సమస్య తీరిపోయింది. తన చెల్లి కావ్య ప్రాణాలు కోల్పోతూ తన చేతుల్లో పెట్టిన బిడ్డ ఇప్పుడు శాశ్వతంగా తన వాడయ్యాడు. లాయర్ ప్రకాష్ వచ్చి విక్రమ్ను హత్తుకున్నాడు. కంగ్రాట్స్ విక్రమ్, మనం గెలిచాం. కానీ నిజం చెప్పాలంటే ఈ కేసు గెలిపించింది నీ డబ్బు కాదు, పల్లవి గారి నిజాయితీ. ఆమె ఆయిత్య గురించి మాట్లాడిన మాటలు జడ్జి గారిని ఆలోచింపజేశాయి అని అన్నాడు. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ పల్లవి దగ్గరికి వచ్చాడు. పల్లవి కన్నీళ్ళు తుడుచుకుంటూ అతని వైపు చూసింది. థ్యాంక్ యూ పల్లవి, నువ్వు నా ఆయిత్యకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. నీ ఈ మేలు నేను జీవితంలో మర్చిపోలేను అన్నాడు విక్రమ్ ఎంతో ఎమోషనల్గా. పల్లవి చిన్నగా నవ్వి, అది మేలు కాస్త నా బిడ్డ కోసం ఒక తల్లి చేసిన పోరాటం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం సార్, అయితే స్కూల్ నుండి వచ్చే టైం అయింది అని అంది. అదే సమయంలో రమేష్ కోపంతో రగిలిపోతూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సంబరపడకండ్రా, ఈరోజు కోర్టులో మీరు గెలిచి ఉండొచ్చు, కానీ రమేష్ ఓడిపోలేదు. నా 50 కోట్లు నా కొడుకుని నాకు కాకుండా చేసిన ఈ పల్లవిని నిన్ను సర్వనాశనం చేస్తాను అని పళ్ళు నూరుతూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పద పల్లవి, మనం వెళ్దాం అని చెప్పి ఆమెను తీసుకొని కారు దగ్గరికి వెళ్ళాడు. కారులో ఇంటికి వెళ్తున్న దారిలో ఇద్దరి మధ్య ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం. పల్లవి కిటికీలోంచి బయటకు చూస్తుంది. విక్రమ్ డ్రైవింగ్ చేస్తూనే అప్పుడప్పుడు అద్దంలోంచి పల్లవిని గమనిస్తున్నాడు. ఆమె కట్టుకున్న ఆ సాధారణ కాటన్ చీర, ముఖంలో ఎలాంటి కపటం లేని అమాయకత్వం, కానీ కోర్టులో తన బిడ్డ కోసం నిలబడిన ఒక సింహం లాంటి ధైర్యం.
విక్రమ్కి ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. తను వ్యాపార ప్రపంచంలో ఎంతోమంది అహంకారం ఉన్న ఆడవాళ్ళను చూశాడు. కానీ పల్లవి లాంటి స్వచ్ఛమైన మనసుని తన జీవితంలో చూడలేదు. ఈ పెళ్ళి కేవలం 1 సంవత్సరం కాంట్రాక్ట్ మాత్రమే కదా. సంవత్సరం తర్వాత ఈమె నన్ను ఆదిత్యను వదిలి వెళ్ళిపోతుందా? అప్పుడు ఆదిత్య పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన విక్రమ్ మనసులో మొదటిసారిగా మెదిలింది. పల్లవి లేకుండా తన జీవితాన్ని ఊహించుకోవడానికి అతనికి భయం వేసింది. కాగితాల మీద రాసుకున్న ఆ ఒప్పందం ఇప్పుడు అతని గుండెలను బంధిస్తున్న ఒక తీపి సంఖ్యలలా అనిపిస్తుంది. మరోవైపు పల్లవి మనసులో కూడా ఎన్నో ఆలోచనలు. కోర్టులో నేను నా బిడ్డ అని చెప్పాను, కానీ అది కేవలం కోర్టు వరకేనా? నాకు తెలియకుండా నేను ఆదిత్యను వరుణ్ను ఎలా సొంతం చేసుకున్నాను? ఈ ఇంటిని, ఈ బంధాన్ని కూడా అలాగే సొంతం చేసుకున్నాను కదా. విక్రమ్ గారు బయటకు కఠినంగా ఉంటారు, కానీ ఆయన మనసు విన్నాం. ఆయన నాకెంత గౌరవం ఇచ్చారు. కానీ నేను ఈ ఇంట్లో కేవలం ఒక గెస్ట్ని మాత్రమే కదా. నా అవసరం తీరిపోయింది, ఆయన అవసరం కూడా తీరిపోయింది. ఇక ఈ బంధానికి అర్థం ఉందా అని మనసులోని మదన పడుతుంది పల్లవి. సూర్యనిలయం బంగ్లా ముందు కారు ఆగింది. అప్పటికి ఆదిత్య స్కూల్ బస్ నుండి దిగి గేటు దగ్గర ఎదురు చూస్తున్నాడు. పక్కనే వీల్ చైర్లో వరుణ్ ఉన్నాడు. కారు దిగ్గానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి పల్లవిని వాటేసుకున్నాడు. అమ్మా, నువ్వు నా కోసం పెద్ద చాక్లెట్ తెస్తానన్నావు కదా, ఎక్కడా అని అమాయకంగా అడిగాడు. పల్లవి ఒక్కసారిగా ఆదిత్యని ఎత్తుకొని వాడి బుగ్గల మీద ముద్దులు పెట్టింది. అదిగో మీ బాబాయ్ని అడుగు, ఆయనే కారులో దాచారు అంది నవ్వుతూ. విక్రమ్ నవ్వుతూ కార్ డిక్కీలోంచి ఒక పెద్ద చాక్లెట్ బాక్స్ తీసి ఆదిత్యకిచ్చాడు. ఇదిగో కన్నా, నీకు వరుణ్కి ఇద్దరికి. ఆ ఇద్దరి పిల్లలు సంతోషంగా ఇంట్లోకి పరిగెత్తారు. పల్లవి వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతుంది. ఆ క్షణంలో విక్రమ్ పల్లవి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. పల్లవి, సార్, మన అగ్రిమెంట్ ప్రకారం ఆదిత్య కస్టడీ నాకు దక్కితే నీ బాధ అయిపోయినట్టే. కానీ ఆదిత్య నేను ఎంతలా అత్తుకుపోయాడో నువ్వే చూస్తున్నావు. వాడి కోసం, కేవలం వాడి కోసమే ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపోగలవా అని అడిగాడు విక్రమ్. అది ఒక ఆర్డర్లా లేదు, ఒక బ్రతిమాలు కోల్లా ఉంది. పల్లవి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో ఉన్నది కేవలం ఆదిత్య మీద ప్రేమ మాత్రమే కాదని, తన మీద ఉన్న ఒక తెలియని ఇష్టమని ఆ మనసు గ్రహించింది. ఖచ్చితంగా ఉంటాను సార్. ఆదిత్యను వదిలి నేను మాత్రం ఎక్కడికి వెళ్ళగలను? ఈ ఇల్లు నాది కాకపోయినా ఈ మనసులు నా వాళ్ళు అని ఎంతో ఆప్యాయంగా చెప్పి ఇంట్లోకి నడిచింది పల్లవి. విక్రమ్ ఆమె వెళ్తున్న వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఈ ఇల్లు నీది కాకపోవడం ఏంటి పల్లవి? ఈ ఇంటికి ప్రాణం పోసిన దేవత నువ్వు అని మనసులోనే అనుకున్నాడు విక్రమ్. సూర్యనిలయంలో ఆ ఉదయం ఎప్పట్లా లేదు. ఒక పెద్ద తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఉండే ప్రశాంతత ఆ ఇల్లంతా పరుచుకుని ఉంది. కోర్టు కేసు గెలిచిన ఆనందంలో ఆదిత్య, వరుణ్ ఇద్దరు ఇంటి ఆవరణలో ఉన్న గార్డెన్లో ఆడుకున్నారు. వరుణ్ వీల్ చైర్లో కూర్చుని బంతి విసురుతూ ఉంటే ఆదిత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తెచ్చి ఇస్తున్నాడు. కిచెన్లో పల్లవి కాఫీ కలుపుతుంది. ఆ ముఖంలో ఒక తెలియని చిరునవ్వు. నిన్నటి వరకు ఆ ఇంట్లో తనొక అపరిచితురాలుగా, కేవలం తమ్ముడు ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన ఒక బానిసలా ఫీల్ అయ్యేది. కానీ నిన్న విక్రమ్ కోర్టులో ఆమెకిచ్చిన గౌరవం, ఆమె నమ్మి తన బిడ్డ బాధ్యతను పూర్తిగా అప్పగించిన తీరు ఆమెలో ఒక కొత్త ధైర్యాన్ని నింపాయి. కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొని విక్రమ్ స్టడీ రూమ్ వైపు నడిచింది పల్లవి. తలుపు సగం తెరిచి ఉంది. విక్రమ్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో డిజైన్ చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఉండే టెన్షన్ లేదు, ఒక రిలాక్స్ లుక్ ఉంది. ముఖం మీద పడుతున్న వెంట్రుకలను పక్కకు నెట్టుకుంటూ సీరియస్గా పనిచేసుకుంటున్న విక్రమ్ను గుమ్మం దగ్గరే ఆగి ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయింది పల్లవి. ఇంత కోపంగా ఉండే మనిషిలో ఇంత సున్నితమైన మనసు ఉందా అనుకుంది తనలో తాను. లోపలికి రావచ్చా సార్ అని నెమ్మదిగా అడిగింది. విక్రమ్ తలెత్తి చూశాడు. పల్లవిని చూడగానే తన ముఖంలో ఒక ఆత్మీయమైన చిరునవ్వు వెలిసింది. ఆ నవ్వు చూసి పల్లవికి కొంచెం ఆశ్చర్యం వేసింది. విక్రమ్ నవ్వటం, ఆమె చూడడం ఏ తొలిసారి. రా పల్లవి అంటూ ల్యాప్టాప్ మూసేశాడు. పల్లవి కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టింది.
థ్యాంక్ యూ అంటూ విక్రమ్ కప్పు తీసుకుని ఒక సిప్ చేశాడు. అద్భుతంగా ఉంది. నిన్నటి వరకు ఈ కాఫీలో నా టెన్షన్ మాత్రమే తెలిసేది. ఈరోజు నిజమైన కాఫీ రుచి తెలుస్తుంది అన్నాను నవ్వుతూ. పల్లవి చిన్నగా నవ్వి తలదించుకుంది. సార్, ఇవాళ వరుణ్కు హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్ ఉంది. నేను తీసుకువెళ్ళి వస్తాను. నువ్వు ఒక్కదానివి ఎందుకు పల్లవి? నేను కూడా వస్తాను. నాకు ఇవాళ ఆఫీస్లో పెద్ద పనులు ఏమీ లేవు. పైగా డాక్టర్ హారిస్తో నేను కూడా మాట్లాడాలి కదా అన్నాడు విక్రమ్. విక్రమ్ అంత చనువుగా మాట్లాడడం పల్లవి కొత్తగా అనిపించినా మనసులో ఎంతో హాయిగా అనిపించింది. ఒక భర్తగా తన బాధ్యతను అతను ఎంత ఇష్టంగా తీసుకున్నాడో ఆమెకు అర్థమైంది. సరే సార్, నేను వరుణ్ రెడీ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళే వైపు చూస్తూ ఉన్నాడు విక్రమ్. ఆమె నడక, ఆమె అమాయకత్వం, ఆమె మాట తీరు అన్నీ అతన్ని ఆకర్షిస్తున్నాయి. కాగితం మీద ఉన్న ఒక సంవత్సరం గడువు ఇప్పుడు అతన్ని భయపెడుతుంది. ఈమె ఈ ఇంటికి, నా జీవితానికి ఎంతగా అలవాటు పడిపోయిందో. తను వెళ్ళిపోతే ఈ ఇల్లు మళ్ళీ శ్మశానంలో మారిపోతుంది కదా అన్న ఆలోచన అతని గుండెను బరువుగా మార్చింది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత విక్రమ్ కార్ను నేరుగా ఇంటికి కాకుండా ఒక పెద్ద షాపింగ్ మాల్ వైపు పోనించాడు. పల్లవి ఆశ్చర్యంగా, సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇల్లు ఆ వైపు కదా అని అడిగింది. విక్రమ్ నవ్వి, లోపలికి రా, తెలుస్తుంది అని చెప్పి కార్ పార్క్ చేసి వరుణ్ వీల్ చైర్ను తీసుకొని మాల్ లోపలికి నడిచాడు. వాళ్ళు నేరుగా ఒక పెద్ద ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ అప్లియన్సెస్ షోరూంలోకి వెళ్ళారు. అక్కడ ఒక అత్యాధునికమైన మోటరైజ్డ్ ఆటోమేటిక్ కుట్టు మిషన్ చూపించాడు విక్రమ్. దానికి ఎంబ్రాయిడరీ, డిజైనింగ్ అన్నీ ఆటోమేటిక్గా చేసే ఫీచర్స్ ఉన్నాయి. ఇది ప్యాక్ చేయండి అని సేల్స్ మ్యాన్తో చెప్పాడు విక్రమ్. పల్లవి కంగారు పడింది. సార్, ఇదెందుకు? నాకు ఇంట్లో పాత మిషన్ ఉంది కదా, పైగా ఇది చాలా కాస్ట్లీ లాగా ఉంది. విక్రమ్ ఆమె వైపు తిరిగి ఎంతో ఆప్యాయంగా చూశాడు. పల్లవి, నువ్వు బట్టలు కుట్టడం అనేది నీ ఆత్మాభిమానం. దాన్ని నేనెప్పుడు ఆపను. కానీ ఆ పాత మిషన్ తొక్కి తొక్కి నీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని నేను గమనించాను. నీ కష్టాన్ని గౌరవించడం నా బాధ. ఇదొక భర్తగా కాదు, నీ ఆత్మాభిమానాన్ని మెచ్చుకుని ఒక స్నేహితుడిగా ఇస్తున్న బహుమతి. ప్లీజ్ కాదనకన్నాడు. ఆ మాటలకు పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కష్టాన్ని గుర్తించి తన కోసం ఇంత ఆలోచించే ఒక మనిషి ఉన్నాడని ఆమెకెంతో సంతోషం కలిగింది. థ్యాంక్ యూ సార్ అని చెప్పింది గొంతు వణుకుతూ ఉండగా. అక్కడి నుంచి విక్రమ్ వాళ్ళని బట్టల షోరూమ్కి తీసుకువెళ్ళాడు. పల్లవికి ఎప్పుడు పాత చీరలే ఉండటం విక్రమ్ గమనించాడు. ఆమె కోసం ఎంతో ఖరీదైన అందమైన పట్టు చీరలు, చుడిదార్లు సెలెక్ట్ చేశాడు. వరుణ్ కోసం మంచి మంచి బట్టలు తీసుకున్నాడు. పల్లవ్ వద్దని వారిస్తున్న విక్రమ్ వినలేదు. ఇంట్లో పెద్దమ్మ సుశీలమ్మ గారు నన్ను రోజు తిడుతున్నారు. కోటీశ్వరుడు అయి ఉండి భార్యకు బట్టలు కూడా కొనివ్వలేదా అని. నా పరువు తీయకు పల్లవి, ఉంచుకో అని ఆట పట్టిస్తూ అన్నాడు. ఆ క్షణంలో పల్లవి మనసు ఆనందంతో నిండిపోయింది. ఒక సాధారణమైన అమ్మాయికి కోట్లకు పడగలెత్తిన ఒక వ్యాపారవేత్త ఇంత ఘోరం ఇవ్వటం బహుశా కథల్లోనే జరుగుతుందేమో అనుకుంది. కానీ అది తన జీవితంలో నిజమవుతుంది. ఇదంతా ఇలా ఉంటే నగర శివర్లలోని ఒక పాడుబడ్డ గోడంలో రమేష్ సిగరెట్ కాలుస్తూ కోపంగా అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడికి ఒక లోకల్ రౌడీ పేరు గని తన మనుషులతో వచ్చాడు. ఏంటి రమేష్ అన్న, అర్జెంటుగా రమ్మన్నావు? ఎవరినైనా లేపేయాలా అని అడిగాడు గని కరుగ్గా. రమేష్ కోపంతో రగిలిపోతూ, లేపేయాలి కానీ ఇప్పుడు కాదు. ఆ విక్రమ్ గాడు నా కొడుకుని, నా ఆస్తిని లాక్కున్నాడు. వాడి పొగరు ఆ పల్లవి అనే దానివల్లే. ఆ పల్లవికి ప్రాణం వాడి తమ్ముడు వరుణ్. వాడికి నడుము కింద భాగం పనిచేయదు, వీల్చైర్లోనే ఉంటాడు. ఆ వరుణ్ గారిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆర్డర్ వేశాడు. గని నవ్వి, అదెంత పని అన్నా ఈ రాత్రికి లేపుకొచ్చేస్తాను. ఆగు గని, తొందరపడకు. విక్రమ్ ఇల్లు ఒక కోట లాంటిది. అక్కడ ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. వాడిని కిడ్నాప్ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూడాలి. ఆ పల్లవి కానీ విక్రమ్ కానీ ఆ ఇంట్లో లేని సమయం చూసి వాణ్ణి ఎత్తుకురావాలి. ఒక్కసారి ఆ కుంటివాడు నా చేతికి వస్తే ఆ పల్లవి నా కాళ్ళ దగ్గర పడి ఏడుస్తుంది. అప్పుడు నేను చెప్పినట్టు చేస్తుంది.
ఆ ఆయుధం తీసుకొచ్చి నాకు అప్పగిస్తుంది అంటూ ఒక క్రూరమైన నవ్వు నవ్వారు రమేష్. శ్రీలేఖ అక్కడికి వచ్చింది. రమేష్, నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ విక్రమ్ చాలా తెలివైనవాడు. మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. వాడికి నేను ఛాన్స్ ఇవ్వని శ్రీలేఖ. వాడి బలమే ఆ పల్లవి. ఆ పల్లవి బలహీనత వరుణ్. నేను కొట్టబోయే దెబ్బకు విక్రమ్ సామ్రాజ్యం కూలిపోవాలి. ఈ శనివారం రాత్రికి ఆ ఇంట్లో వాళ్ళెవరు ఉండరు. ఆ అయితేగాడి స్కూల్ ఫంక్షన్కి విక్రమ్ పల్లవి వెళ్తున్నారని నా మనసులో చెప్పారు. ఆ ఇంట్లో ఉండేది ఆ కుంటివాడు వరుణ్, ముసలిది సుశీలమ్మ మాత్రమే. అదే మనకు కరెక్ట్ టైం. అంతన చీకటి పతనాన్ని వివరించారు రమేష్. వాళ్ళ ప్లాన్ వింటూ ఉంటే ఆ రాత్రి ఏదో ఘోరం జరగబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. రమేష్ కుట్రల గురించి తెలియని విక్రమ్, పల్లవి తమ కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నారు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.